అహంకారంతో కూడిన రాజకీయాలు వద్దని స్నేహపూరిత రాజకీయాలను కొనసాగిద్దామని కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్త నీరటి శ్రీనివాస్ హితవు పలికారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయంలో అధికార ప్రతిపక్షాల నడుమ ఆరోపణలు విమర్శలు సబబే కానీ కాంగ్రెస్ నాయకులు స్థాయిని మరిచి ఒక మాజీ మంత్రిని దొంగ అంటూ విమర్శించడం తగ్గదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇలాంటి సంస్కృతే నేర్పారా అని ప్రశ్నించారు. తాము కూడా మీలాగే మాట్లాడగలమని, కానీ మంచి వాతావరణంలో ఇక్కడ రాజకీయాలు నడవాలని కోరుకోవడం మూలంగానే అలా మాట్లాడడం లేదన్నారు. ప్రతిపక్షాలు ఏదైనా ఆరోపణ చేసినప్పుడు ఆ ఆరోపణపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేయాలని, ఆరోపణకు ప్రత్యారోపణ చేయడం మానుకోవాలని హితవు పలికారు. మాజీ ఫ్లోర్ లీడర్ మంకాల స్వామి నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టి మా మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు మేము పూర్తిగా ఖండిస్తున్నాం. విప్లవ నుండి వచ్చిన ఉద్యమ వీరుడు, 2 సార్లు ఎమ్మెల్యే, మాజీ మంత్రి, అలాంటి వ్యక్తిని పట్టుకొని ఒక చిన్న నాయకుడు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మీరు రేవంత్ రెడ్డి గారు, మీ మక్కన్ సింగ్ గారు మీకు నేర్పిన విద్య ఇదేనా అని అడుగుతాను మేము. అంటే మీ సంస్కారం ఇదేనా? ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నాం. మంకాల స్వామి కాళేశ్వరం ప్రాజెక్టు కాదు, కూలేశ్వరం అంటాడు ఆయన. హాఫ్ నాలెడ్జ్ మాట్లాడకని చెప్పి నేను మంకాల స్వామి హెచ్చరిస్తున్నాను. మీకు నాలెడ్జ్ లేదు. మీరు మాట్లాడే మాటలు బట్టే జనాలు అర్థం చేసుకుంటారు. ఇవాళ సహచర ఎమ్మెల్యేని పట్టుకొని మాకంతా మాట్లాడినప్పుడు కూడా మక్కన్ సింగ్ గారు దాని గురించి ఇక్కడ చిన్న మాట మాట్లాడుకోవడం చాలా బాధాకరం. ఎందుకంటే మీ ఇద్దరు కలిసి అసెంబ్లీలో కూకున్నారు. దొంగ అంటే ఏ విధంగా దొంగ అయినా అట్లంటే కొమరెడ్డి వెంకరెడ్డి గారి గురించి మేము కూడా ఎందుకు చెప్పగలుగుతాం. నిండు అసెంబ్లీలోనే మా మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ గారు మాట్లాడుతూ సిమెంట్ బస్తాలు అమ్ముకొని బీరు తాగినట్టు వ్యక్తి కొమరెడ్డి వెంకరెడ్డి అన్నాడు. కానీ దాన్ని అట్లా అనగలం కదా, అంటలేం కదా. మన స్థాయిని బట్టి మనం మాట్లాడుకోవాలి. అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం. సన్యాసం అంటే ఎవరు సన్యాసులు? ఇవాళ మెడికల్ కాలేజీలో చంద్రబాబు నవ్వుపడతాడు. గవర్నమెంట్ హాస్పిటల్లో 100 పడకల హాస్పిటల్ వల్ల 350 పడకలైంది. అప్గ్రేడ్ చేసిన గాని వల్ల కొరగడ చంద్ర గారిది, దాంట్లో చంద్రబాబు పడతాడు. ఇవాళ మున్సిపల్ పక్క భవనం కడతాను కోట్ల రూపాయలు పెట్టి, దాంట్లో కొరగడ చంద్రబాబు పడతాడు. సబ్ ట్రెజరీ ఆఫీస్ మనం లేకుండా పెద్దపల్లి పోయి పరిస్థితి ఉండే, దాన్ని తెచ్చిన గాంతి వల్ల కొరగడ చంద్ర గారు. కరోనా సమయంలో కానీ, వరదల సమయంలో కానీ ఈ సన్యాసులు ఎక్కువ అడుగుతాను నేను. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు బొడు రవీందర్, కల్వచర్ల కృష్ణవేణి, గుర్రం పద్మగౌడ్, ఆర్ఏ లక్ష్మీ, బాదే అంజలి, మెతుకు దేవరాజ్, నూతి తిరుపతి, బుర్ర వెంకన్న, సట్టు శ్రీనివాస్, చల్ల రవీందర్ రెడ్డి, బొడ్డుపల్లి శ్రీనివాస్, తిమోతి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.